మరి అలాగే ఫ్రెండ్స్, మరి హరే కల్కి అనేటువంటి ఆధ్యాత్మిక సినిమా తీశారు మన గుడిసె శ్రీకాంత్ గారు. ఆయన కడప సీనియర్ పిరమిడ్ మాస్టరు. ఆయన ఒక డైరెక్టర్గా ఉండి చక్కగా హరే కల్కి అనే సినిమా తీశారు. అది ఉగాదికి మనకి ఓపెన్ అవుతుంది. దానికి జక్కా రాఘవరావు గారు క్లాప్ కొట్టి ఓపెన్ చేయడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. బిగ్ క్లాప్స్. ఎంతో చక్కగా ఉంది ఆ సినిమా. మరి అదంతా కూడా మనకి సంబంధించిందే. మరి మనందరం చూద్దాం. మనలో ఉన్న దుర్గుణాలని తొలగించుకోవడానికి మనమే కల్కి అవతారం ఎత్తుదాము. అలాగే మరి కల్కి భగవానుడి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి ఇంకా మధ్యాహ్నం గట్టిగా చెప్పండి కొడదాం ఈ మూవీకి. అరే కల్కి అవతారం కథనే పిఎస్ఎస్ మూమెంట్ కథ. గట్టిగా చెప్పండి కొడదాం. అన్నిటినీ కలగలిపేది ఆఖరి అవతారం. లేకపోతే పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం అవసరం లేదు, పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం అవసరం లేదు, పత్రిక గారి జన్మము అవసరం లేదు, ప్రియుడి మాస్టర్ల మన అవసరము లేదు ఈ భూమి మీద. అర్థమైందా? కల్కి కథనే పిఎస్ఎస్ మూమెంట్ కథ. ఆ గుర్రము అంటే తెల్లటి శుద్ధమైన శరీరం, కాంతి శరీరం. ఖడ్గం అంటే గొంతులు నరికేది కాదు, ఖడ్గం లాంటి గొంతు. నీ నోట్లో నుంచి వాక్కు వస్తే, నీ నోట్లో నుంచి వాక్కు వస్తే ఆ గొంతులో దిగి ఆ గొంతుని తెగ్గొస్తుంది. అంటే ఆ విశుద్ధాన్ని శుద్ధి చేసే ఖడ్గం అది. సో అందుకని ఇదంతా మన పిఎస్ఎస్ మూమెంట్ సినిమానే. ఈ అబ్బాయి గట్టిగా చెప్పండి కొడదాం. 19వ తారీఖు నాడు రిలీజ్ అంట సినిమా. యూట్యూబ్లో వస్తుంది, అందరూ చూడాల, చూసి దాన్ని లైక్ కొట్టాల. అంతేనా? బుద్ధుడు అంటే గౌతమ సిద్ధార్థుడు మాత్రమే బుద్ధుడా? కల్కి అంటే ఎవరు? తల నరికేవాడా, తలంపులు నరికేవాడా? సో ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈ అవతార పురుషులు అంటే మనమేం అవలేయగలమా? ఇవన్నీ ప్రతి ఒక్క ఇప్పుడు విన్నారుగా ప్రశ్నలన్నింటినీ. బ్రహ్మాస్త్రం అంటే ఏంది, బ్రహ్మ విద్య అంటే ఏంది, అవన్నీ నేను ధ్యానం చేసిన తర్వాత తెలుసుకున్నాను. అవన్నీ నా గత జన్మలు చూసుకున్నా తర్వాత ఇలా చేయాలనుకొని చేయడం జరిగింది. సో తప్పకుండా ఈ సినిమా ఉగాది రోజు 19వ తారీఖు మార్నింగ్ 11 గంటలకు ఆటోమేటిక్గా హరే కల్కి ట్రస్ట్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పాలి కొడదాం. కృష్ణమూర్తి గారు, శ్రీనివాస్ రెడ్డి అండ్ మన్యం గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మిత్రులు. ఒక వండర్ఫుల్ మాస్టర్స్, సాధనకు ప్రాణం పెట్టేవాళ్ళు. ఇగో ఈయన పేరు కృష్ణమూర్తి, 70 సంవత్సరాల ప్లస్. నాకు తెలిసి వెరీ రేర్, 100 కోటికి ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆయన 24 అవర్స్ వర్క్ మీద ఉంటాడు. ఎప్పుడు రోజు 5 గంటలు తగ్గకుండా ధ్యానం చేస్తాడు. ఈ వయసులో కూడా పొద్దున ఇంట్లో వంట చేసి మన్మలకు టిఫిన్ గట్టి అన్ని తయారు చేసి ధ్యానం చేస్తాడు. మళ్ళీ ధ్యానానికి సేవ అందిస్తాడు. మాకు ట్రస్ట్ ఆఫీస్, హైదరాబాద్ ట్రస్ట్ ఆఫీస్ ఇన్ఛార్జ్. సో ఈరోజు మన సంబంధించిన ఈ ఉగాది సంబరాలకు కూడా బుక్స్ అని చెప్తే అక్కడ కూర్చొని అందరికి ఫోన్లు చేసి డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు. ఆ పని మీద ఉన్నాడు ఆయన. సో గట్టిగా చప్పట్లు కొడదాం. శ్రీనివాసరెడ్డి గారు సో గొప్ప ధ్యానయోగి, కనబడడు కానీ లోపల చాలా విషయం ఉంటుంది. అందుకే వీలే ఒక్కొక్క 5 నిమిషాలు వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళ గురించి. ముఖ్యంగా ఈ 3 రోజుల నుంచి ఇక్కడ ధ్యానం ఎట్లా ఉంది ఈ క్షేత్రంలో, దాని గురించి చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరెడ్డి, మాది మహబూబ్నగర్. సో నేను ధ్యానంకి వచ్చి 22 సంవత్సరాలు అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వశిష్ఠ గౌతమిని నేను చూడడం ఫస్ట్ టైం. ఎంత బాగుంది అంటే వచ్చిన రోజు నుంచి ధ్యానంలోనే ఉన్నాం. దాదాపు రోజుకు 6 గంటలు 8 గంటలు ధ్యానం చేసాం 3 రోజుల నుంచి. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ గోదావరి తల్లి, వశిష్ఠ గౌతమి పిరమిడ్. సో థ్యాంక్ యూ. నాకు గొప్ప అవకాశం ఇది. ఎంతో పుణ్యం చేసుకున్నాను నేను ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సార్. కృష్ణమూర్తి గారు. నా పేరు కృష్ణమూర్తి. నేను ధ్యానంలోకి వచ్చి 27 సంవత్సరాలు అవుతుంది. పత్రికారితో ఎంతో అనుబంధం ఉన్నది. సారు ఒక పని చెప్పాడు, ఆ పని పైనే నేను 24 గంటలు వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను ఇది 4వసారి గౌతమ్ ఇక్కడ అటెండ్ కావడం. ఎప్పుడైతే ఈ పిరమిడ్ కంప్లీట్గా అయిందో, అంటే పైన ఏదైతే స్లాబ్ వేశారో అప్పటి నుంచి ఇక్కడికి రావాలి రావాలి అని కోరిక పుట్టింది.
అయితే మేము నలుగురం కూడా ఈ దీంట్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతో శక్తిని పొందగలిగాము. ఇంకా ఇంకా ఎంత ఉంది అంటే చాలా ఎనర్జీ ఫ్లో అవుతుంది ఇక్కడ. దాంతోపాటు మేము ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాము. చందా అంటే ఇక్కడికి కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము డెవలప్మెంట్స్ కోసము చందాలు వసూలు చేస్తున్నాము. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కొడదాం. 2 సార్లు ఆయన 70 కేజీల నుంచి 30 కేజీల వెయిట్ వచ్చాడు. మళ్ళీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాడు. మళ్ళీ 2 years క్రితము మళ్ళీ ఫేస్ చేశాడు. 2 సార్లు కాలుకు యాక్సిడెంట్ అయింది, రాడేశారు. ఇవన్నీ ఫేస్ చేస్తూనే రోజు ఈ సాధనలో సేవలో ఉన్నాడంటే అది మామూలు విషయం. ఈ వయసులో మామూలుగా ఎంగుగా ఉండడం వేరు. రోజు వంట ఆయనే చేయాలి. వాళ్ళ ఆవిడ కొంచెం అనారోగ్యం, సో ఆయనే ఎన్ని కూరగాయలు కొనుక్కొచ్చి వంట చేస్తాడు, ఇన్ని చేస్తూ కూడా. సో వండర్ఫుల్ మాస్టర్. ఆయన ఎప్పుడు మా అందరికి ఇన్స్పిరేషన్. ఆయనలాగా జీవిస్తూ ఆయనలాగా చేస్తే చాలు. గట్టిగా చెప్పండి కొడదాం. సో నెక్స్ట్ మన్నెంగారు అని మన మహబూబ్నగర్ జిల్లా నర్వలో ఉంటాడు. ఒకప్పుడు ఫేమస్ తెలంగాణలో మహబూబ్నగర్లో గంటలు రోజు 24 గంటలు 10 రోజులు లేవకుండా ధ్యానం చేసేవాళ్ళు 3 మంది ఉన్నారు ఆ ప్రాంతాల్లో. ఆ ప్రాంతం నుంచి వచ్చాడు. మరి ఈ క్షేత్రం ఎలా ఉందో చెప్పు. నా పేరు మన్యం. నేను 2002లో ధ్యానంకి వచ్చాను. ఇక్కడ నేను 2 రోజులు అయితే ఇక్కడ ధ్యానం చేయబట్టి రోజు 5 గంటలు 6 గంటలు ధ్యానం చేస్తున్నాను. బాగుంది పిరమిడ్లో ధ్యానం చేస్తే. గోదావరిలో స్నానం అంతా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. శివాజీ గారు చక్కగా ఘంటసాల గాత్రంతో పాటలు పాడతాడు ఆయన. మరి ఏదో ఒక రోజు ఆయన్ని పాటలు పాడించండి. ప్యాడ్స్ మీద పాటలు పాడతాడు. మరి వండర్ఫుల్ మాస్టర్. ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. నా పేరు శివాజీ. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. అయితే గురుగారు పాటలు పాడతారన్నందుకు ఒక్క నిమిషంలోనే ముగిస్తాను. పశ్యామి దేవాస్తవ దేవదేవే సర్వాంతదాభూత విశేష సంగా బ్రహ్మానమీశం కమలాసనస్థం ఋషీశ సర్వా నురగాంచ దివ్యా అనేక బాహూదర ఉక్త్రనేస్తం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్టాకరాళాని చ తే ముఖాని దుస్వైసకాలాని సన్నిబాని దిశో న సాజాన లభశేష శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణుడు కమలాసుడైన ప్రజాపతి బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలవు గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమవుతున్నది. ఈశ్వర విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో నేత్రములతో ఒప్పి ఉన్న సర్వంతరా వ్యాపించున్న నీ అనంత రూపమును గాంచి ఉన్నాను. కోరలచే భయంకరమైన ప్రయాగ్ర సమానములైన నీ ముఖములు చూచుట వలన నాకు ముక్కును తెలియకున్నవి. హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్. ఓకే, థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పకూడదాం. ఎలా ఉంది గొంతు? అలాగే ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కరూ చేయవలసిన గొప్ప విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం తీసుకున్నా సృష్టిలో ఒక నియమం ఉంది. ఇచ్చిందే తిరిగి తీసుకోబడుతుంది తప్ప ఇయ్యకుండా తీసుకోవడానికి ఏ అర్హత లేదు. అందుకే రాయి రప్ప నుంచి చెట్ల నుంచి జంతువుల నుంచి మనిషిగా పుట్టడానికి అర్హత ఎప్పుడు వస్తుందంటే అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాతనే మనిషి జన్మ ఉంది. సో సృష్టి నియమమే అలాగ ఉంది. ఫ్రీ అంటాం కానీ సృష్టిలో ఫ్రీ అనే పదమే లేదు. ఈ ఆశ్రమంలో మీరు భోంచేశారు, రూపాయి ఇవ్వకుండా వెళ్ళారు, బాకే మీరు ఆశ్రమానికి.
నేను డబ్బులు ఇచ్చాను ఇక్కడికి, కానీ నేను రాలేదు. ఈ ఆశ్రమం నాకు బాకీ, ఈ ఆశ్రమం నాకు బాకీ. వచ్చే జన్మలు, ఈ జన్మ రాను, వచ్చే జన్మలైనా ఆ బాకీ తీర్చుకోవడానికి నేను రావాలి ఇక్కడికి. భోజనం చేస్తాను, ధ్యానం నేర్చుకొని వెళ్తాను. ఈ ఫ్రీగా తిన్న అతను తిరిగి ఒక 1000 రూపాయల భోజనం తిన్నాడు అనుకోండి, మళ్ళీ జన్మలు వచ్చేసి ఒక 10,000 ఈ ఆశ్రమానికి ఇచ్చేసిపోతాడు. 1:10 లెక్క. సృష్టి మొత్తం ఇలాగే ఉంది, అంత లెక్కల శాస్త్రం. అందుకే అన్నమాచార్య వారు అప్పుల వాళ్ళే అందరూ అన్నాడు. అందుకే ఎప్పటి అప్పు అప్పుడే తీర్చుకుంటే నెత్తిలో బరువు ఎందుకుంటుంది? అప్పు లేని జీవితం ఎలా ఉంటుంది, అప్పున్న జీవితం ఎలా ఉంటుంది? అందుకే ఈ భూమి మీద పుట్టిన టాటా బిర్లా అయినా, అంబానీ అయినా, ముఖేష్ ఎవరైనా సరే, బిల్ గేట్స్ అయినా కర్మల అప్పు ఉంటేనే భూమి మీద పుడతాడు. ఎవరికి దానం చేయవలసిన అప్పు ఎంత ఎక్కువ ఉంటే అంత సంపద వాళ్ళ దగ్గర ఉంటుంది. అనవసరంగా దాచుకున్నాం అనుకో, ఆ బరువు ఎక్కువైపోయి వచ్చే జన్మల ఇంకొక రకంగా ఉంటుంది, అడుక్కునే వ్యాపారం ఉంటుంది. అందుకని ఎప్పటి బరువు అప్పుడే దించుకోవాలా. మన దగ్గర ఉన్న తృణమో పనమో పోతూ పోతూ ఆ ఉండిల్లో కానీ ఆ కౌంటర్లో కానీ ఇవ్వాలి. ఫ్రీ అనేది పదమే లేదు. అందరూ అక్కడ పప్పులో కాలేస్తున్నారు అందరూ. దెర్ ఇస్ నో ఫ్రీ. ఒక జ్ఞానం, ఒక వ్యక్తి జ్ఞానం ఇవ్వాలన్నా ఎన్ని గంటలు సాధన చేస్తే తప్ప ఆ జ్ఞానం బయటకు రాదు. అది నీకు బరువు. అందుకే పత్తి గారి దగ్గరికి రోజు పరిగెత్తే వాళ్ళము, జ్ఞానం ఇచ్చేవాడు. దింపుకోవడానికి మేము ఊర్ల మీద పడి ఆ జ్ఞానం అందించేవాళ్ళం. ఇంతే, ఒక దిక్కు తీసుకుంటాం, ఒక దిక్కు ఇస్తాం. ఇచ్చింది తీసుకోవాల్సిందే, తీసుకుంది ఇవ్వవలసిందే. ఆఖరి జన్మ పరంపర. ఇది చాలా పెద్ద కథ, ఊరికేం లేదు. శ్వాస మీద ధ్యాస అంటేనే కథ వేరు. కార్బన్ డైఆక్సైడ్ ఇస్తేవి, ఆక్సిజన్ తీసుకుంటేవి. ఎక్కడ మంచి తీసుకుంటావు, చెడిస్తావా? లెక్క సరిపోలే. సాధన చేసి చేసి యోగివైన తర్వాత తీసుకునే ఆక్సిజన్ కంటే నీ ఇచ్చే శ్వాస ద్వారా పోయే శక్తి ఎన్నో రెట్లు అయితే గప్పుడు కదా నీ లెక్క సరి అయ్యేది. అందుకే దైవత్వంలోకి వచ్చినాకనే నీ లెక్కలు సరి అవుతాయి. నువ్వు దైవంగా మారకుండా ఈ భూమి మీద నీ రాక తప్పది, నీ పోక తప్పది. ఇది లెక్కల శాస్త్రం. అర్థమైందా? ఇది అందరూ దృష్టిలో పెట్టుకొని, అది కామధేనువు నమ్మినా నమ్మకపోయినా గట్టిగా చప్పట్లు కొడదాం. సకల సంపదలు గుహలు నిండిన కొండ అని శరీరాన్ని ఎంత వర్ణించాడో అన్నమాచార్యుల వారు. సకల సంపదలు ఇచ్చే కొండ వశిష్ఠ గౌతమి కొండ. నిన్న నుంచి ఆ కొండ కథ వేరు. అందుకని ఆ కొండకు మీరు ఎంతలా సహాయం చేస్తే మీ జీవితంలో అంత బాగుంటుంది. రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళు మీకు గమనిస్తే తెలుస్తుంది. నిన్నటి వరకు ఉన్న వశిష్ఠ గౌతమి వేరు, నిన్న కానీ ఈరోజు ఉదయం ధ్యానానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది మీరు గమనించారో లేదో నేను తెలుసుకున్నవాడిగా చెప్తున్నాను. సో అద్భుతమైన ప్లేసు. తిరిగి ఆ కొండ అది ఆ కామధేనువుగా మారి తనకేం కావాలో అన్ని తన దగ్గరికి రప్పించుకుంటుంది. అందులో భాగంగానే 25 రోజుల క్రితం వచ్చినప్పుడు రోడ్డు లేదు, ఇప్పుడు రోడ్డు వచ్చిందంటే ఇంకా అంతకంటే నిదర్శనం నేను చెప్పదలుచుకోలేదు. రాబోయే రోజుల్లో అలాంటి మార్పు ఉంటుంది. ఇప్పుడు ఆవుంది, పాలు పితుక్కోవాలి. ఏం చేయాలి? దానికి చక్క పోషణ చేయాలి, మంచి గడ్డి వేయాలి, మంచి పాలు ఇస్తుంది. నేను ఏమయ్యా పాలు వెతుక్కుంటా అంటే వస్తాయా? ఇది కూడా అంతే. అర్థమైందా? మంచి జరగాలంటే దానికి ఏదో ఒకటి చేయండి, మీ చేతనైంది. డబ్బులేని కాదు, అరే బోలెడు పనులు ఉన్నాయి ఇక్కడ చేయడానికి, బోలెడు ఉంటుంది సేవ చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. గట్టిగా కరతాళ ధ్వనులు. మాస్టర్స్కి మనం చక్కగా సన్మానం చేసుకుందాము. అందరూ కరతాళ ధ్వనులు, గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాము. మాస్టర్